చాలా కాలం క్రితం పర్వతాలు మరియు మబ్బులతో చుట్టుముట్టిన ఒక రహస్య రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక గొప్ప పురాతన కోట ఉండేది. ఆ కోటలో ఎన్నో రహస్యాలు దాగి ఉండేవి. ఆ రాజ్యానికి యువరాజు ఆర్యవర్ధన్. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు, ప్రజలను ప్రేమించే మంచి నాయకుడు. కాని ప్రతి అర్ధరాత్రి ఒక విచిత్రమైన విషయం జరుగుతుండేది. కోటలోని దీపాలు అకస్మాత్తుగా మెరుస్తాయి. గాలి గట్టిగా వీచుతుంది. సింహాసనం గదిలో ఒక రహస్యమైన శబ్దం వినిపిస్తుంది. కోటలోని సైనికులు భయపడిపోయారు. ఎవరూ ఆ గదికి వెళ్లడానికి ధైర్యం చేయలేదు. ఒకరోజు రాజు ఆర్యవర్ధన్ ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆచార్యదేవ్ రాజ్యంలోని పురాతన రహస్యాలను బాగా తెలిసిన జ్ఞాని. ఆర్యవర్ధన్తో పాటు అతని విశ్వసనీయుడు రాయన్ అడ్వైజర్ ఆచార్యదేవ్ కూడా వెళ్ళాడు. అక్కడికి ప్రిన్సెస్ మీరా కూడా చేరింది. ఆమె చాలా తెలివైనది. పాత పుస్తకాలు మరియు పటాలను చదివి కోటలోని రహస్యాల గురించి తెలుసుకుంది. అర్ధరాత్రి సమయం వచ్చింది. గడియారం 12 కొట్టింది. అప్పుడే సింహాసనం గదికి ఉన్న భారీ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. రాజు ఆర్యవర్ధన్ లోపలికి అడుగుపెట్టాడు. సింహాసనం వెనక ఒక రహస్య రాయి తలుపు కనిపించింది. ఆ తలుపు వెనక ఒక భూగర్భ మార్గం ఉంది. రాజు, ఆచార్యదేవ్ మరియు ప్రిన్సెస్ మీరా జాగ్రత్తగా ఆ మార్గంలో ముందుకు నడిచారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద గది కనిపించింది. ఆ గదిలో మధ్యలో ఒక రాతి పీఠంపై ఒక బంగారు కిరీటం ప్రకాశిస్తోంది. అప్పుడే చీకటి నుండి ఒక యోధుడు బయటకు వచ్చాడు. అతడే షాడో నైట్. అతను ఆ కిరీటం యొక్క రహస్య రక్షకుడు. రాజు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అతని ధైర్యాన్ని చూసి షాడో నైట్ తన ఖడ్గాన్ని కింద పెట్టి నమస్కరించాడు. అప్పుడే గదిలోని పెద్ద రాయి విగ్రహం కదలడం ప్రారంభించింది. అది ఒక పురాతన డ్రాగన్ గార్డియన్. డ్రాగన్ రాజు కళ్ళలోకి చూసింది. రాజు భయపడలేదు. అప్పుడు డ్రాగన్ నెమ్మదిగా తన తలను వంచింది. గదంతా బంగారు కాంతితో నిండిపోయింది. ఆ కిరీటం తన నిజమైన రాజుని ఎంచుకుంది. కాని రాజు ఆర్యవర్ధన్కు ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఆ కిరీటం శక్తి మేల్కొంది. దానివల్ల రాజ్యానికి కొత్త ప్రమాదాలు కూడా రావచ్చు. కాని రాజు ఆర్యవర్ధన్ తన ప్రజలను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఒక కొత్త కథ ప్రారంభమైంది. నీతి: నిజమైన నాయకత్వం శక్తితో కాదు, ధైర్యం, జ్ఞానం మరియు మంచి మనస్సుతో వస్తుంది. కథ ఎక్కడితో ముగియలేదు. ఇంకా ఎక్కువ సస్పెన్స్ మరియు థ్రిల్ కోసం రెండో భాగం కోసం వేచి చూడండి. ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.